శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయ్యప్ప జననం ఏ విధంగా జరిగింది? అయ్యప్పకి అసలు నామధేయం ఏమిటి? అయ్యప్ప తాను ఏ కారణంతో జన్మించాడు? ఇత్యాది అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని దేవతలు దానవులు ఇద్దరూ కూడా సమంగా గ్రోలాలి అని చెప్పి తీర్మానించుకున్నారు. అసలు అమృతం కోసమే కదా పాల సముద్రాన్ని మధించింది. అయితే విష్ణుమూర్తి మోహిని అవతారంతో అవతరించి దేవతలందరినీ ఒక పక్కన, అలాగే రాక్షసులందరినీ ఒక పక్కన ఒక వరుసలో కూర్చోబెట్టి అమృతం పోయడం ప్రారంభించారు. అయితే మరి విష్ణుమూర్తికి తెలుసు కదా, రాక్షసులకి అమృతం ఇచ్చినట్టయితే వాళ్ళకి మరణం లేకుండా ఉంటుంది, వాళ్ళు జీవించి ఉన్నంత కాలము కూడా ఇక రాక్షస కృత్యాలు చేస్తూనే ఉంటారు, వీరికి అమృతం అందకూడదు అనేటటువంటి ఉద్దేశంతో తన యొక్క అందచందాలతో, తన యొక్క హొయలు లయలతో ఒక మోహిని రూపం, అంటే మోహం కలగజేసేటటువంటి రూపం, అదే మోహిని. ఆ మోహిని రూపంతో తన హొయలని లయలని అందచందాలని రాక్షసుల వైపు ప్రదర్శిస్తూ దేవతల వైపు వచ్చి అమృతం పోసేస్తూ అలాగా గడుపుతున్నాడు. అయితే రాహుకేతువులు ఇద్దరూ గమనించారు. వారు దేవతల వరుసలోకి వచ్చి కూర్చుని అమృతాన్ని గ్రోలబోయారు. అయితే సూర్యచంద్రులిద్దరూ కూడా అది గ్రహించి వెంటనే విష్ణుమూర్తికి తెలియజేశారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో వారిద్దరి యొక్క తలలు ఖండించేశాడు. ఇక వారికి ఒకటి మొండె ఉండిపోయింది, ఒకరికి తల ఉండిపోయింది. ఆ అమృతం వారికి పూర్తిగా చేరనివ్వకుండా చేసేశాడు. ఈ క్రమంలోనే ఈ మోహినిని చూసి పరమశివుడు నిజంగానే మోహించాడు. అద్భుతమైనటువంటి మోహిని రూపం. ఇంకా శివుడు ఆగలేకపోయాడు. దేవతల సంకల్ప బలమే మరీ దేవతలు పుట్టేది. ఇక ఈ సంకల్పంతోనే మన అయ్యప్ప జన్మించాడు. విష్ణుమూర్తి మోహిని అవతారము, పరమశివుని యొక్క రూపము, వీరిద్దరూ కూడా అమ్మా నాన్నగా సంకల్పిస్తే అయ్యప్ప జన్మించాడు. ఈ అయ్యప్పని పంబళ దేశంలోని ఒక అడవి ప్రాంతంలో అక్కడ ఈ చిన్న బాలుణ్ణి వదిలిపెట్టారు. అయితే ఒక గురువు ఆ దారి మార్గంగా వెడుతూ అద్భుతమైనటువంటి ఈ బాలుని యొక్క అందచందాలని చూసి మెడలో మణిహారంతో ఈ బాబు వెలుగొందుతున్నాడు, ఇది అద్భుతమైన రూపము, అద్భుతమైనటువంటి అవతారము అని చెప్పి వారిని చూసి పంబళరాజు వచ్చి ఈ బాలుణ్ణి తీసుకుని వెళ్తారు అని చెప్పి తన శిష్యులతో చెప్పి వెళ్ళిపోతాడు. అన్నట్టుగానే పంబళరాజు వస్తారు. ఈ పంబళరాజు పాపం ఆయనకి పిల్లలు లేరు, ఎంతో ఆయన పూజలు చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు. అయితే ఇంతవరకు సంతానం కలగలేదనేటటువంటి మానసిక వ్యధతో ఉన్నాడు రాజు. ఆ రోజు వేటకి వచ్చాడు. ఆ అడవి ప్రాంతంలో చిన్న పిల్లవాడి యొక్క ఏడుపు వినిపిస్తోంది అని చెప్పి ఆ ఏడుపు వస్తున్న దిశగా వచ్చి చూస్తే అక్కడ మెడలో మణిహారంతో వెలిగిపోతూ ముద్దులొలుకుతూ బంగారు మేని ఛాయతో ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఉన్నటువంటి ఒక చిన్న బాలకుడు, పసి బాలకుడు కనిపించాడు. అంతా చూశారు చుట్టుపక్కల, ఎవ్వరూ లేరు. ఇక ఈ బాబు నాకు దైవమే ప్రసాదించిన వరము అని చెప్పి ఆ పసిబాలుణ్ణి తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి భార్యకిచ్చాడు. ఆ భార్య ఎంతో ఆనందంతో తన వక్షానికి ఆ బాబుని ఇలా హత్తుకుంది. వెంటనే ఆమెకి పాలు ఉబికాయి వక్షంలో. ఇది భగవంతుని యొక్క చిత్రం కాక మరి ఏమిటి? బిడ్డలు లేని నాకు బిడ్డ ఒడిన చేరగానే నాకు వక్షోజంలోకి పాలు ఉబికాయి అంటే ఇది దైవానుగ్రహం అని చెప్పి ఆ బాబుకి ఎంతో సంతోషంగా పాలిచ్చి పెంచింది ఆవిడ. ఈ రకంగా బాబు పెరుగుతూ ఉన్నాడు. అయితే మెడలో మణిహారంతో మనకి ఈ వరప్రసాదుడు దొరికాడు కాబట్టి ఈ బాబుకి మణికంఠ అని పేరు పెట్టుకుందామని అల్లారు ముద్దుగా మణికంఠ మణికంఠ అని చెప్పి పిలుస్తూ ఆ బాబుని పెంచుకుంటున్నారు భార్యాభర్తలు. కొన్నాళ్ళకి ఈ తల్లిగారికి చక్కగా ఇంకొక కొడుకు కూడా జన్మించాడు. అయ్యప్ప వచ్చినటువంటి వేళా విశేషం చాలా బాగుంది, నా కడుపున కూడా సంతానం కలిగిందని చెప్పి తల్లి భావించింది. చక్కగా ఆనందంగా అన్నదమ్ములు ఇద్దరు పెరుగుతూ వచ్చారు. ఒక రోజున ఈ బాబుకి మణికంఠుడికి గురూపదేశం జరగాలి, గురుకులానికి వెళ్ళాలి అని చెప్పి తండ్రి పంబళరాజు చక్కగా గురువు దగ్గరికి పంపించారు. అయితే
ఇన్ని సంవత్సరాలు నేర్చుకోవాల్సిన విద్య అని ఉంటుంది గురుకులంలో. అలాంటిది అది 7 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, ఆ వ్యక్తిని బట్టి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ సంవత్సరాలు నిర్దేశింపబడుతూ ఉంటాయి. అయితే అయ్యప్ప అతి త్వరలోనే ఏకసంతాగ్రాహి అనమాట. అతి త్వరలోనే విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. గురువుగారు చాలా ఆనందించారు. ఇంత కొంచెం సమయంలోనే ఇంత చక్కగా విద్యలన్నీ నేర్చుకున్నాడు, ఏకసంతాగ్రాహిగా ఉన్నాడు, ఇతను మామూలు వ్యక్తి కాదు, ఇది దైవాంశ సంభూతుడు అని చెప్పి గురువు గ్రహించాడు. గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారు గురుదేవా అని మొత్తం చదువంతా అయిపోయి తిరిగి రాజస్థానానికి వెళ్ళేటప్పుడు మణికంఠుడు అడుగుతాడు, నాకు ఏమీ వద్దు మణికంఠ, నా పుత్రుడికి నువ్వు చూస్తున్నావు కదా, మూగవాడు, చెవిటివాడు, ఈవిడి ఎలా బతుకుతాడు, ఇదే నా దిగులు, కాబట్టి వాడిని ఆశీర్వదించు అని చెప్పి అడిగితే తన యొక్క పెదవులని అలాగే చెవులని స్పృశించి ఆ బాబుకి చెవుడు లేకుండా మూగతనం లేకుండా అనుగ్రహిస్తాడు. ఎంతో ఆనందిస్తాడు గురువు. నా కొడుక్కి ఇవి ఇచ్చావు, ఇంకంతకన్నా ఏమి కావాలి, ఇప్పుడు వాడికి నేను విద్యలు నేర్పుకుంటాను, వాడి యొక్క బ్రతుకు వాడు బతుకుతాడు, నా తదనంతరం వీడు ఎలా అనేది నేను చాలా దిగులుగా ఉండేవాడిని, నాకు చాలా చక్కటి ఉపకారం చేశావు మణికంఠ అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు. ఇంటికి వచ్చేస్తాడు, రాజస్థానానికి వచ్చేస్తాడు మళ్ళీ మణికంఠుడు. అయితే ఇక్కడ తల్లి గారికి కొంత కడుపు తీపి ఎక్కువైపోతుంది. నా కొడుకు ఉన్నాడు కదా, పెంచుకున్న కొడుకు కదా అయ్యప్ప, ఇతన్ని అడ్డు తొలగించాలి, ఎలాగైనా నా కొడుకే రాజ్యం రావాలి, రాజ్యాభిషేకం జరగాలి, యువరాజుగా పట్టాభిషేకం జరగాలి అనేటటువంటి ఆలోచనతో తన యొక్క మంత్రితో కుతంత్రం చేసి వైద్యుల చేత పులిపాలు తెస్తే కానీ మీ తల్లిగారి శిరోవేదన తగ్గదు అనేటటువంటి మాట చెప్పించండి అని చెప్పి తల్లి ఆజ్ఞాపిస్తుంది. ఇక మణికంఠుడు వచ్చేటప్పటికి తల్లి శిరోవేదనతో బాధపడుతున్నట్టుగా పడుకుంటుంది. అమ్మా ఏమిటమ్మా నీ బాధ అని అడిగితే నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్తుంది. వైద్యులు వచ్చి ఈ తలనొప్పికి విరుగుడు ఏమిటి అంటే పులిపాలు తీసుకొని వచ్చి తల్లిగారికి ఇస్తే శిరోవేదన తగ్గిపోతుంది అని చెప్పి చెప్తారు. ఇక నేను వెళ్ళి పులిపాలు తీసుకొస్తాను అంటే తండ్రి వారిస్తాడు. పులిపాలు తేవడం అంటే మాటలు కాదు, సజీవంగా ఉన్న పులిని పట్టుకొని పాలు ఎవరు తీయగలరు, నిర్జీవంగా ఉన్న పులికి పాలు ఎలా వస్తాయి, ఇది చాలా కష్టతరమైనటువంటి పని, వెళ్ళొద్దు మణికంఠ అంటే ఏమీ పర్వాలేదు నాయనా నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడనమాట. అడవికి వెళ్ళేటప్పటికి ఇక దేవతలందరూ వచ్చేస్తారు. వచ్చేసి నువ్వు కారణ జన్ముడివి, మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి నువ్వు సంహరించాలి, నీ యొక్క జన్మ విశేషం అది, కాబట్టి మహిషాసురుణ్ణి సంహరించు, మేమందరము నీకు ఆయుధాల్లాగా ఉంటాము అని చెప్పి ఆ మణికంఠ వెంట వెళ్తారు. వెళ్ళి మహిషాసుర మర్దనం జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఇక తిరిగి రాజస్థానానికి వచ్చేటప్పుడు ఇంద్రుడు నేను పులివాహనంగా తయారవుతాను అయ్యప్ప అని చెప్పి తను పులివాహనంగా తయారయ్యి మిగతా దేవతలందరినీ కూడా పులులుగా రండి అని చెప్తాడు. అందరూ పులులుగా వస్తారు. పులిని సంహరించి వచ్చాడేమో లేక పులే సంహరించిపోతుందేమో అనేటటువంటి భయంతో ఉన్నటువంటి ఈ పంబళరాజు పులి మీద వస్తూ ఉండే అయ్యప్పని చూసి, పులి సమూహంతో వచ్చేటటువంటి అయ్యప్పని చూసి భయంతో వణికిపోతారు. అందరూ వణికిపోతారు. రాజ్యంలో వాళ్ళు కానీ అంతఃపురంలో వాళ్ళు కానీ పులి మీద వస్తున్నాడు, పులులు వెంట వస్తున్నాయి అని చెప్పి భయంతో వణికిపోతూ ఉంటారు. వారందరికీ చెప్తాడు భయమేమీ లేదు అని చెప్పి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, ఇదిగో పులిపాలు అని చెప్పి పులిపాలు కొన్ని అందజేస్తాడు. అయితే మాకు పులిపాలు వద్దు, ఏమీ వద్దు, నువ్వు క్షేమంగా ఉంటే అంతే చాలు నాయన, ఉండు, ఇంట్లోనే ఉండు, అంతఃపురంలోనే ఉండు అని అడుగుతారు. అడిగితే లేదు, నా అవతార పరిసమాప్తి అయిపోయింది, పరిసమాప్తి జరగవలసినటువంటి కాలం ఇప్పుడు, నేను వెళ్ళిపోతాను అంటే పంబళరాజు తన యొక్క ఆనందం కొద్దీ ఆభరణాలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు అన్నిటినీ మూట కట్టిస్తాడు. ఆ మూట కట్టడమే ఇరుముడి. ఆయన అన్ని ఇచ్చాడు కదా. అయ్యప్ప చెప్తాడు మీరు ప్రతి సంవత్సరము ఇలాగే నాకు పంపించండి, మీ నుంచి వచ్చేటటువంటి ఆభరణాలు, వస్త్రాలు ఈ వంశం నుంచే నాకు రావాలి, అలాగే ఈ ఇరుముడి కూడా నాకు ప్రతి సంవత్సరము మీరు రావాలి, మీ నుంచే రావాలి
అని చెప్పేసి ఆ వాటన్నిటినీ ఆ మూటల్ని తీసుకుని వెళ్తూ ఇక భక్తులందరికీ చెప్తాడనమాట. మధ్యలో ఒక దొంగ బందిపోటు కనిపిస్తాడు. ఆ బందిపోటుతో యుద్ధం చేస్తాడు ఈయన. యుద్ధంలో బందిపోటు లొంగిపోయి నన్ను క్షమించండి స్వామి అని అడిగితే, నిన్ను క్షమిస్తున్నాను, నా భక్తులకి ఎటువంటి బాధలు కలగజేయకుండా ఈ దారి మార్గంలో ఉండి వారిని చూసుకుంటూ ఉండు అని చెప్పి ఇక ముందరికి వెళ్ళిపోతాడనమాట. అలాగా శబరిమలై అనేటటువంటి ఈ కొండ ఎలా వచ్చింది అంటే, కేరళ దేశంలో అయ్యప్ప వెళ్ళి ఈ ఊరిలో ఒక చోట 18 మెట్లుగా ఎక్కి అక్కడ కూర్చొని తన అవతార పరిసమాప్తి చేస్తాడు. ఇక భక్తులందరికీ చెప్తాడనమాట, మీరు 40 రోజులు దీక్ష తీసుకుని నా దగ్గరికి రావాలి, నా నియమాలని తప్పనిసరిగా అనుసరించండి, మీకు బాధలు వ్యధలు కష్టాలు ఏవి వచ్చినా కానీ నేను తీరుస్తాను, నేనున్నాను ఇక్కడ, ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి రోజున నా దర్శనం అవుతుంది అని చెప్పి అక్కడ అంతర్ధానం అయిపోయి ఇక అవతార పరిసమాప్తి చేస్తారనమాట. అయితే ఈ కథ విన్నటువంటి వారు చాలా వరకు భక్తి భావనతో అయ్యప్పని పూజ చేస్తారు. అలాగే అయ్యప్ప గురించి తెలుసుకుంటారు, భక్తి భావనతో పూజ చేస్తారు, కష్టాల నుంచి బయటకు వస్తారు. అయ్యప్ప యొక్క నియమాలన్నిటినీ కూడా చక్కగా అనుసరించి ఆచరించి సంక్రాంతి రోజున జ్యోతి రూపంలో దర్శనం అయ్యేటటువంటి అయ్యప్పని చూస్తారు. ఈ రకంగా మనకి శబరిమలై పుణ్యక్షేత్రం అయిపోయింది. ఈ కొండ శబరిమలై అంటే కొండ, శబరి అనేటటువంటి కొండ. ఆవిడ ఎప్పటి నుంచో అయ్యప్పని ప్రార్థిస్తూ ఉంది, పూజిస్తూ ఉంది. కాబట్టే ఆవిడ కొండ రూపంలో అవతరిస్తుంది. ఆ కొండ మీదనే అయ్యప్ప వెలిశాడు మనకి. కాబట్టే శబరిమలై అన్న పేరు వచ్చింది. కాబట్టి ఈ అయ్యప్ప జీవిత చరిత్రని తెలుసుకుని మనము ధన్యులవుదాము, అలాగే 10 మందికి తెలియచెప్తాము, వీలైనంత వరకు చక్కగా పూజ చేసుకుందాము. పురుషులు వారికి వీలు వసతిని చూసి చక్కగా ఆ శబరిమలై వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శిస్తారు అనేటటువంటి ఆలోచనతో మనందరం ఉందాము. నమస్కారం.